యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సింటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. ఉండడండి. మద్యం సేవించే ఆడవాళ్ళకి, పుట్టే పిల్లలకి, వాళ్ళ ఆడవాళ్ళు ఆమె గర్భిణీగా ఉంది, ఆయన మందు కొడుతుంది. ఉందా? మన ఫారిన్ కంట్రీస్లో చాలామంది లేచి, మన ఇండియాలో కూడా చాలామంది మద్యం సేవించే ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకుంటే మాత్రం అది బ్రెయిన్ డెవలప్మెంట్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఎవరికి మద్యం తీసుకున్నారు అనుకోండి, మామూలుగా ఏం చేస్తుంది, మద్యం కొట్టేవాళ్ళు తీసుకున్న అనుకోండి, ఏముందని చెప్పండి, వాళ్ళలో బుర్ర సరిగ్గా పనిచేయదు, వాళ్ళకి నరాలు సరిగ్గా పనిచేయవు. వాళ్ళకి మామూలు మనిషి తీసుకున్నాం. ఎవడైతే ఎక్కువగా మద్యం తీసుకుంటారో వాళ్ళకి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, ఆలోచన సక్రంగా ఉండదు, జ్ఞాపకం సరిగా ఉండదు, నరాలు వణుకొస్తుంటుంది, కండరాలు పట్టుత్వం సరిగా ఉండదు, అన్నీ ఉంటాయి కదా. ఎందువల్ల జరిగింది? మద్యం లేక నష్టం. అదే రకమైన నష్టం మద్యం సేవిస్తుంటే గర్భస్థ పిండం మీద కూడా పడి, మందు కొడితే రక్తంలో వెళ్ళిపోతుంది కదా, రక్తంలో వెళ్ళిపోతే గర్భంలో బిడ్డకి వెళుతుంది కదా, ఆ బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గుతుంది. అంచేత పుట్టే బిడ్డ పుట్టుకు నుంచే బ్రెయిన్ సరిగ్గా డెవలప్మెంట్ లేకుండా నరాల జబ్బుతో పుడతాడు. ఆల్కహాలిక్ న్యూరోపతి అంటాం. బ్రెయిన్ యాక్టివిటీ సరిగ్గా ఉండదు, డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు, గుండె సరిగ్గా డెవలప్ కాదు, కండరాలు సరిగ్గా డెవలప్ కావు. ఏది మన శరీరంలో కండరాలన్నీ చక్కగా యాక్టివ్గా ఉండాలంటే నరాలు చక్కగా యాక్టివ్గా ఉండాలి. నర్వ్స్ ఫ్రమ్ ది బ్రెయిన్, ఆ బ్రెయిన్ నుంచి వచ్చే నరాలన్నీ కూడా యాక్షన్ ఉన్నప్పుడే కండరాలన్నీ మంచి యాక్షన్లో ఉంటాయి. అంచేత ఈ నరాల యాక్టివిటీ కోసం ఎవరైతే మందు కొడితే ఆ నరాల యాక్టివిటీ తగ్గిపోతుంది. అంచేత పుట్టే బిడ్డ బలహీనపడుతుంది. అంచేత గర్భిణీ స్త్రీ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్కహాల్ తీసుకోకూడదు. తీసుకుంటే పుట్టే బిడ్డలకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు. దానివల్ల బుద్ధిమాంద్యం రావడమే కాదు, మెంటల్ రిటార్డేషన్ రావడమే కాదు, వాళ్ళ జనరల్ వాళ్ళ హెల్త్ కూడా చాలా స్పాయిల్ అయిపోయి ఉంటుంది. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.